మూవింగ్ ఆన్, ఏపీ అసెంబ్లీ స్పీకర్కు మాజీ సీఎం జగన్ రాసిన లేఖ హాట్ టాపిక్గా మారింది. తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ జగన్ రాసిన లేఖకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్కు జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. జగన్ రూల్స్ చదువుకోవాలని చెప్పి సూచించారు. వైసీపీ ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఆయన కొనసాగుతారని స్పష్టం చేశారు. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. ఇదేదో సాంప్రదాయంగా ఓటు చేస్తారని మీరు చెప్తున్నారు. ప్రమాణ స్వీకారం సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది. అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. డిఫరెన్స్ ఉంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని. మొత్తం సభ్యుల్లో 10% ఎమ్మెల్యేలుంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుందని రూల్స్ చెప్తున్నాయన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు. 1/10 ఆఫ్ ది హౌస్, 10వ వంతు సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 10వ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం, దట్ ఈస్ 10%. మా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు? సిటీకేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికెలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా? హోదాలు పోయినాయా? ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది. మీ నోటుతో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు, తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్ష నేత హోదా దక్కడానికి ఉండాల్సిన అర్హతలు గుర్తు చేసిన పయ్యావుల 2019లో తెలంగాణలో కాంగ్రెస్కు 19 సీట్లు వచ్చినా ఆ పార్టీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా చేశారని గుర్తు చేశారు. అంతెందుకు, మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు. పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో 2019లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? దాదాపు 2014-19లో 19 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటా వాళ్ళు ప్రపోజ్ చేసి ఇవ్వకుండా ఏం చేశారు? 12 మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు, స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు. మీ మిత్రుడు. మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాలకి మేము పోం. ప్రతిపక్ష నేతగా ఉంటే కేబినెట్ హోదా వస్తుందని జగన్ భావిస్తున్నారని తెలిపారు. అలాగే 1984లో ఉపేందర్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రంలో ప్రతిపక్ష హోదా పొందడానికి కాంగ్రెస్కు 10 ఏళ్లు పట్టిందని, జగన్కు కూడా ప్రతిపక్ష హోదా పొందడానికి 10 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. 84లో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంట్ గుర్తించింది. వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు దేశంలో వీఆర్ ది లార్జెస్ట్ పార్టీ, గర్వంగా చెప్తాం. తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ రోజు పార్లమెంటు నిబంధనల ప్రకారం 30 మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు. ఆ రోజుకి నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు అని, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, వెరిఫై చేసి చెప్తాను. మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన్ని పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది, అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాం. ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది. 29 మంది అయ్యేటప్పటికి మాకు